2018లోనే అప్పుడు ఇరిగేషన్ కి సంబంధించి ఏఎన్సీ గారు కానీ వాళ్ళందరూ కూడా అది ఇవ్వటం కుదరదు, గంభీర కట్టించి ఇంకా కూడా 200 ఎకరాల ఆయకట్టు ఉంది, ఆయకట్టుదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్లస్ వాళ్ళు చెప్పినట్టుగానే ఏదైతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ రిజర్వాయర్ మెయింటైన్ చేయడం కానీ కష్టం అవుతుందని చెప్పి వీలు కావడం జరగదని చెప్పారు అధ్యక్ష. మెయింటెనెన్స్ సంబంధించి అధ్యక్ష యాక్చువల్గా చెప్పాలి అంటే మెయింటెనెన్స్ సంబంధించి ఇంకా కూడా ఏదైతే వైజాగ్ మున్సిపాలిటీ నుంచి ఇంకా ఇరిగేషన్ కి సంబంధించి అధ్యక్ష దాదాపు 40 కోట్ల రూపాయలు ఇంకా దర్ ఇస్ పెండింగ్ అధ్యక్ష. ఒకవేళ ఆ డబ్బులు కానీ ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ సంబంధించి జీవీఎంసీ కానీ డబ్బులు రావాల్సినవి కానీ వచ్చిస్తే అధ్యక్ష ఖచ్చితంగా పూర్తిగా సిల్ట్ కానీ పూర్తిగా కూడా ఏ ఇబ్బంది లేకుండా మెయింటైన్, ఎందుకంటే అధ్యక్ష దాదాపు 43 కోట్ల రూపాయలు ఏదైతే పే చేయాల్సి ఉంటే ఇప్పుడు దాకా జస్ట్ వాళ్ళు మెయింటెనెన్స్ కి ఇచ్చింది అధ్యక్ష, ఏదైతే వాళ్ళు ఇచ్చింది 2,65,00,000 అధ్యక్ష. సో స్టిల్ 40 crores ఆఫ్ అమౌంట్ ఇస్ బీన్ పెండింగ్ అధ్యక్ష. వాళ్ళ సకాలంగా కానీ జరుగుతుంటే మేబీ దట్ వుడ్ హ్యావ్ బీన్, ఆ ప్రాబ్లమ్ వుడ్ హ్యావ్ బీన్ సాల్వ్డ్ అధ్యక్ష. సో ఖచ్చితంగా అదైతే ఇప్పుడు దాకైతే లేదు అధ్యక్ష. ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు, దానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో మళ్ళీ కూడా మేము కూర్చుంటాం, మాట్లాడతాం అధ్యక్ష. అలాగే ఇంకొకటి దానికి సంబంధం రెండోది కళ్యాణ్ డ్యామ్ గురించి అధ్యక్ష. యాక్చువల్గా 3 రోజుల క్రితం క్వశ్చన్ వేశాడు అధ్యక్ష. క్వశ్చన్ వేసినప్పుడు మీరు సమాధానం చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చి పోడియం దగ్గర అరుస్తా ఉన్నారు. ఆ రోజు కనీసం ఆయన పేరు పిలిచినా కూడా కనీసం ఆ రోజు మాట్లాడలేదు అధ్యక్ష ఆ రోజు. బట్ చెప్తున్నాను అధ్యక్ష, సో ఈ రోజు ఇర్రెలవెంట్ గా లేసి అయినా దానికి కూడా చెప్తాను అధ్యక్ష. దాంట్లో నుంచి ఆ రోజు వేసిన దానికి సంబంధించి అధ్యక్ష ఆ రోజు దెర్ ఇస్ నో, యాక్చువల్గా ఏంటంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించి దెర్ ఇస్ నో అప్లికేషన్, బట్ విలేజెస్ దగ్గర నుంచి మొత్తం ప్రొటెస్ట్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే అక్కడి నుంచి 2 దగ్గర నుంచి వస్తాయో వాటర్ ఏదైతే ఆ డ్యామ్ కి వచ్చే దీంట్లో అధ్యక్ష దెర్ ఆర్ 5 మైనింగ్ ఇది అధ్యక్ష. ఆయన తెలివిగా బాగా చెప్పాడు అధ్యక్ష. 2009లో ఇచ్చారు, 2012లో ఇచ్చారు అని చెప్పి అధ్యక్ష. 2016లో ఇచ్చినాయి తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన 3 మైనింగ్లు మాత్రం చెప్పలేదు అధ్యక్ష. అవి మాత్రం మింగేశాడు. అవి కూడా చెప్పుకుంటే బాగుండేది అధ్యక్ష. 5 మైనింగ్ ఉన్నాయి అధ్యక్ష, 5 మైనింగ్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పుకుంటే ఐజెస్ కూడా ఉన్నాయి కానీ బట్ దర్ ఆర్ 5 మైనింగ్ అధ్యక్ష. దానికి సంబంధించి ఏదైతే డ్యామ్కి సంబంధించి 3 కిలోమీటర్లు దాటి ఆ మైనింగ్ జరుగుతుందో ఈ మధ్య కాలంలో వచ్చిన తర్వాత ఆరు జిల్లాలకు సంబంధించి అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించి ఏదైతే వ్యవసాయానికి యోగ్యమైన మొత్తం దాదాపు 1,99,00,000 ఉంటాయి అధ్యక్ష. దాంట్లో ఈ 6 జిల్లాలకు సంబంధించి 99 లక్షలు ఉంటాయి అధ్యక్ష. కేవలం ఈ రోజు మనం 39.7 లక్షలకు మాత్రమే ఈరోజు నీళ్లు అందించే పరిస్థితి అంటే దాదాపు 40% 40% కూడా ఈరోజు మనం సరిగ్గా అందించలేని పరిస్థితిలో ఈరోజు 6 జిల్లాలు ఉన్నాయి. ఈరోజు రోజు రోజుకి చూస్తూ ఉంటే వాటర్ తగ్గుతూ ఉంది, రెయిన్ఫాల్ తగ్గుతూ ఉంది. సో ఈ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఖచ్చితంగా ఈరోజు దానికి సంబంధించి ఈరోజు ఆ ప్రాంతాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతో ఉంది అధ్యక్ష. ఈరోజు మనకి చూస్తే అధ్యక్ష ఏదైతే మనకి ముఖ్యంగా వచ్చే నదుల్లో నుంచే ప్రవాహాలు చూస్తే అధ్యక్ష గోదావరి పక్కన పెడితే ఏదైతే కృష్ణా గాని తుంగభద్ర గాని పెన్నా గాని చూద్దాం అధ్యక్ష. ఏదైతే కృష్ణా నదిలో నుంచి వచ్చే వాటర్ ఏదైతే మనకు వచ్చే శ్రీశైలంలో చూస్తే అధ్యక్ష గత 52 సంవత్సరాలు చూస్తే అధ్యక్ష మనకి నా యావరేజ్ 1128 టీఎంసీ వస్తుంది అధ్యక్ష. కానీ లాస్ట్ 10 ఇయర్స్ యావరేజ్ తీస్తే అధ్యక్ష 1128 కాస్త మనకి ఎంత తగ్గిపోయిందంటే అధ్యక్ష కేవలం 632 టీఎంసీకి లాస్ట్ 10 ఇయర్స్ అధ్యక్ష. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష అసలు ఇంకా తగ్గి లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే అధ్యక్ష దాదాపు 416 టీఎంసీకి. అంటే ఈ పరిస్థితిలో ప్రతి సంవత్సరం ఈ రోజు మనకి డిక్రీస్ అయ్యే పరిస్థితి ఉంది. దీంట్లో గత 5 సంవత్సరాల్లో కూడా తీసుకుంటే అధ్యక్ష ఒక సంవత్సరం మరీ దారుణంగా ఉంది అధ్యక్ష పరిస్థితి. 2015-2016లో మనం తీసుకుంటే అధ్యక్ష కేవలం 59 టీఎంసీ మాత్రమే నీళ్లు రావడం జరిగింది అధ్యక్ష. ఈ పరిస్థితిలో ఏదైతే కృష్ణా నీళ్లు మనకి కిందకు వచ్చే అవకాశం బాగా తగ్గిపోవడం వల్ల అదిగాక పైనున్న ప్రాంతాలు ఏదైతే ఈరోజు చూస్తా ఉన్న అధ్యక్ష ఈరోజు దాదాపు మనకి కేవలం యావరేజ్ 400 టీఎంసీ వచ్చే పరిస్థితుల్లో లేకపోతే పైన ఉన్న ఆల్మట్టి ఏదైతే చూసుకుంటే డ్యామ్ చూస్తే అధ్యక్ష ఈరోజు ప్లస్ 590 నుంచి దాదాపు 524 పెంచే పరిస్థితి ఉంది. దీనివల్ల వాళ్ళు రైజ్ చేసిన వాళ్ళ అధ్యక్ష దాదాపు 100 టీఎంసీ ఈరోజు మనం తగ్గిపోయే అవకాశం ఉంది. ఈరోజు 100 టీఎంసీయే కాకుండా అధ్యక్ష
యూటిలైజేషన్ కి తీసుకుంటే అధ్యక్ష దాదాపు మోర్ దెన్ 130 టీఎంసీ ఈ రోజు మనం నష్టపోయే పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రోజు మనకు వచ్చేదే కేవలం దాదాపు 400 చిల్లర వస్తుంటే ఇంకా వాళ్ళు పెంచిన తర్వాత ఆ 130-140 కూడా తీసేస్తే అధ్యక్ష మనకు వచ్చేది ఏంది అధ్యక్ష దాదాపు 270 టీఎంసీ కూడా వచ్చే పరిస్థితి ఈ రోజు మనకి లేదు అధ్యక్ష. ఇంకా కూడా వర్షాలు ఇంకా కూడా తగ్గితే ఆ పరిస్థితి కూడా తగ్గిపోయే పరిస్థితుల్లో ఈ రోజు మనం ఒక ఆలోచన చేయాలని ఒక ఆలోచన ఉంది అధ్యక్ష. ఈ రోజు ఇంకా తీసుకుందాం అధ్యక్ష, ఇంకా తుంగభద్రకు వద్దాం అధ్యక్ష. తుంగభద్ర నుంచి ఏదైతే మనకు రావాల్సిన వాటా అధ్యక్ష ఈరోజు చూస్తే అధ్యక్ష ఈరోజు దాదాపు మనకి కేటాయింపులు చూస్తే 32.5 టీఎంసీ ఉంటే అధ్యక్ష ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి ఈ రోజు మన యావరేజ్ మనకు వచ్చిన ఇది చూస్తే అధ్యక్ష 22 టీఎంసీ మాత్రమే ఈ రోజు తుంగభద్రకి ఈ రోజు రావడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఆ విధంగా ప్రతి దగ్గర కూడా మనకు డిప్లీషన్ వస్తా ఉంది అధ్యక్ష. ఈ రోజు ఇంకా పెన్నా ఏదైతే అధ్యక్ష మామూలుగా పెన్నాలో బేసిక్ గానే ఫ్లడ్స్ గానీ అన్ని కూడా తక్కువ వస్తాయి. ఈ రోజు పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే 10 టీఎంసీ ఆఫ్ కెపాసిటీ ఉంది అధ్యక్ష ఈ రోజు దానికి సంబంధించి ఏదైతే 10 సంవత్సరాల కాలంలో చూస్తే అధ్యక్ష దానికి వచ్చిన ఏదైతే క్యాచ్మెంట్ గానీ ఈ రోజు దానికి చేరిన రిజర్వాయర్ చేరిన చూస్తే అధ్యక్ష మాక్సిమం 0.388 టీఎంసీ మాత్రమే ఈ రోజు దానికి చేరటం జరిగింది. అంటే వీఆర్ ఆల్ డిప్రెటింగ్. ఇంకా నెల్లూరు జిల్లాకు అధ్యక్ష మా జిల్లాలకు సంబంధించిన ఏదైతే పెన్నా నదికి సంబంధించి కట్టిన సోమశిల రిజర్వాయర్ ఏదైతే 78 టీఎంసీ ఉందో ఈ గత 10 సంవత్సరాల్లో తీసుకుంటే కేవలం 4 సంవత్సరాలు అదనంగా మనం ఇవ్వగలటం జరిగింది. కండలేరు చూస్తే అధ్యక్ష 68 టీఎంసీ ఉన్న నెల్లూరు జిల్లాలో సామర్థ్యం గల చూస్తే లాస్ట్ 10 ఇయర్స్ లో అధ్యక్ష సగటున యావరేజ్ కేవలం 22 టీఎంసీ మాత్రమే ఈ రోజు కండలేరుకు నింపుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు మనం చూస్తా ఉంటే అధ్యక్ష రోజు రోజుకి ఈ రోజు వాటరు ఈ రోజు ప్రతి దగ్గర కూడా తగ్గిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక ఆలోచన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే మనం తీసుకుంటున్నాం గోదావరి వాటర్ ఏదైతే సముద్రం కలిసిపోతుంది ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉన్నామో దానికి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు శ్రీశైలంకి నాగార్జున సాగర్ కి మళ్లించాలన్న ఒక ఆలోచనలో భాగంగా ఈ రోజు అధ్యక్ష ఈ రోజు మనం గోదావరి తీసుకుందాం అధ్యక్ష. ఈ రోజు గోదావరికి సంబంధించి అధ్యక్ష ఈ రోజు ఏదైతే గోదావరికి సంబంధించిన 12 బేసిన్స్ సబ్ బేసిన్స్ తీసుకుంటే అధ్యక్ష దాదాపు 22% ఆఫ్ సబ్ బేసిన్స్ విచ్ ఆర్ ఫ్రమ్ నాసిక్ నుంచి వచ్చేది తీసుకుంటే అధ్యక్ష దాదాపు ఏదైతే ప్రధానంగా ఉన్న ప్రవరా గాని పూర్ణ గాని మంజీరా గాని ఏదైతే మానేరు గాని అన్ని కూడా అధ్యక్ష ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్కి వచ్చే దగ్గరికి అసలు నెగ్లిజిబుల్కి వెళ్ళిపోతుంది అధ్యక్ష. అంతా కూడా పైనున్న భాగాలు వాళ్ళు కట్టడం వల్ల దాదాపు ఏదైతే 22.3% ఆఫ్ గోదావరి ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకు వచ్చేది ప్రధానమైనది ఏదైతే అధ్యక్ష మనకు 3 పాయలుగా వచ్చి కలిసే మహారాష్ట్ర కర్ణాటక అవి వాడుకోవటం. తర్వాత మనకు వచ్చే అధ్యక్ష ఏదైతే ప్రాణహిత అధ్యక్ష 36% ఆఫ్ గోదావరి ఈల్డ్ లో మేజర్ శాతం 36% అధ్యక్ష విచ్ కమ్స్ ఫ్రమ్ వెన్గంగా పెన్గంగా వార్దా కలిసి ప్రాణహిత ఏదో వస్తుంది అధ్యక్ష. ఈరోజు దాన్ని చూస్తే 36% అధ్యక్ష. అలాగే ఇంద్రావతి ఏదైతే 22%, తర్వాత మనకు వచ్చేది శబరి విచ్ 12% అధ్యక్ష. ఈ రోజు మీరు తీసుకుంటే అధ్యక్ష ఏదైతే అధ్యక్ష ఈరోజు తెలంగాణలో ఏదైతే ప్రాణహిత సంగమం అయిన తర్వాత కాళేశ్వరం వద్ద మనకు వచ్చే ఏదైతే ఎక్సెస్ వాటర్ తీసుకుంటే అధ్యక్ష ఎంత వాటర్ మనకి పోతుందని చూస్తే అధ్యక్ష 1709 టీఎంసీ ఆఫ్ వాటర్ అధ్యక్ష. అలాగే ఇంద్రావతిని తర్వాత కలుసుకున్న తర్వాత ఏదైతే ఆ నుంచి వచ్చి ఇంద్రావతిని కలుసుకున్న తర్వాత ఏదైతే అక్కడ తర్వాత అధ్యక్ష అక్కడ తీస్తే 2489 టీఎంసీ అధ్యక్ష. అక్కడి నుంచి శబరితో కలిసి పోలవరం దగ్గరకు వచ్చేస్తే అధ్యక్ష 3082 టీఎంసీ అధ్యక్ష. ఏదైతే ముఖ్య భాగం ఈరోజు తీసుకుంటే అధ్యక్ష ప్రాణహిత గాని ఇంద్రావతి గాని ఈరోజు తీసుకుంటే విచ్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 36+22% అంటే అధ్యక్ష దాదాపు 58% ఆఫ్ విచ్ మేజర్ షేర్ ఇస్ ఇన్ మోస్ట్ ఆఫ్ పార్ట్ ఇన్ తెలంగాణ అధ్యక్ష. తర్వాత వచ్చే శబరి అధ్యక్ష ఏదైతే 12% ఈరోజు తీసుకుంటే ఏదైతే మనకి ఒరిస్సా దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మనకి సీలేరు దగ్గర నుంచి వచ్చి శబరిలో కలిసి వచ్చే దాంట్లో తీస్తే అధ్యక్ష ఈ రోజు మీరు ఏదైతే ఈ రోజు పోలవరంలో 3082 టీఎంసీ లో మనం అనుకుంటున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ ఇచ్చేసి 2489 టీఎంసీ విచ్ ఇస్ ఇన్ తెలంగాణ అధ్యక్ష. తీసుకుంటే అధ్యక్ష శబరి కాన్స్టిట్యూట్స్ అబౌట్ 500 to 600 టీఎంసీ మాత్రమే యావరేజ్ గా ఈరోజు శబరి అనేది ఈరోజు తీసుకుంటే పరిస్థితి అధ్యక్ష. సో దీన్ని తీసుకున్న అధ్యక్ష ఈ రోజు ఏదైతే ఈ రోజు తీసుకుంటే అది గోదావరికి సంబంధించిన వాటర్ ఫ్లో అధ్యక్ష. ఈ రోజు సంబంధించి అధ్యక్ష ఈ రోజు మనం గోదావరిని నీటికి మళ్లించే ఈ ప్రాంతం తీసుకుంటే అధ్యక్ష ఈ రోజు ఏదైతే 2500 టీఎంసీ
మన వాడుకు తర్వాత ఏదైతే సముద్రంలోకి పోతుందని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు మనం అందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష 2500 టీఎంసీ ఏదైతే పోతుందని మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు ఏదైతే ఈ రోజు సేమ్ మహారాష్ట్ర కర్ణాటక ఏదైతే పైనున్న భాగాల్లో కట్టుకుంటా పోయారో అదే విధంగా ఒకసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాణహిత ఇంద్రావతి మీద వాళ్ళు కట్టుకుంటా పోతే ఈరోజు మనకు వచ్చే వాటర్ షేర్ ఎంత వస్తుంది అధ్యక్ష? మనకు వచ్చే మిగులు ఏదైనా ఉందంటే శబరి నుంచి తప్ప వేరే సోర్స్ ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు కానీ పరిస్థితుల్లో ఈరోజు ఇంకోటి కూడా అధ్యక్ష, ఈరోజు ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ అన్ని కూడా అధ్యక్ష దే హావ్ నాట్ స్టార్టెడ్ ప్రాజెక్ట్స్. వాళ్ళు కూడా ప్రాజెక్టులు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కూడా వాటర్ తగ్గిపోయే పరిస్థితి మనకు వస్తుంది అధ్యక్ష. ఏదైతే ఈరోజు కృష్ణాకు సంబంధించి మన గతంలో బాగా వాటర్ వస్తుంది, ఈరోజు ఆలమట్టి పైన కట్టుకుంటా పోతా ఉంటే మనం ఏం చేయగలిగాం అధ్యక్ష? ఏం చేయగలిగాం? వాళ్ళు కట్టుకుంటానే పోయారు. ఈరోజు చూస్తా ఉంటే కృష్ణా బేసిన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈరోజు మనం తీసుకుంటే ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ డిప్లీటెడ్ స్టేజ్ అధ్యక్ష. ఇదే విధంగా రేపు తెలంగాణ పైన ఎగురు రాష్ట్రాలు కూడా కదా అధ్యక్ష, ఎక్కడైతే ఈ ప్రణాళిక వస్తుందో లేకపోతే ఇక్కడ కట్టుకుంటా పోతే ఇంకా మనకు వచ్చే వాటర్ కూడా ఇంకా కూడా తగ్గుతా ఉంది అధ్యక్ష. ఆ పరిస్థితుల్లో అధ్యక్ష ఆ పరిస్థితుల్లో ఏదైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఉన్న ఒక మంచి రిలేషన్స్ తో ఏదైతే సత్సంబంధాలతో ఈ రోజు పైనున్న తెలంగాణ ప్రాంతంలోంచి నీళ్లు తీసుకొని వచ్చి శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను నింపి ఆ ద్వారా ఏదైతే రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు అలాగే నెల్లూరు ప్రకాశానికి అందించి అలాగే దాన్ని అక్కడ స్టెబిలైజ్ చేసుకుంటూ ఏదైతే ఇంకా కొరవాటు పోలవరం నుంచి వచ్చేదాన్ని ఇక్కడ వచ్చే మన కృష్ణా గాని చేసుకుంటూ ఈరోజు మొత్తం రాష్ట్రమంతా ఒక స్టెబిలైజేషన్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో అధ్యక్ష గత నెల ఏదైతే 28వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం జరిగింది అధ్యక్ష. కలుసుకున్న తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్న తర్వాత ఏదైతే ఏ విధంగా ఈ రోజు నీళ్లు మనం సముద్రంలోకి వెళ్లిపోతున్నాం, ఈ రోజు రెండు రాష్ట్రాలు మనం విడిపోయినప్పటికి కూడా 5 సంవత్సరాల క్రితం దాకా మనం తెలుగు వాళ్ళం అన్నతమ్ములుగా ఎక్కడైనా అక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు అన్నతమ్ములుగా ఉన్నాం. దానికి సంబంధించి ఈ రోజు మనం భేషజాలాలు వదిలి ఏదైతే మన ప్రాంతాన్ని బాగు చేసుకోవాలో ఈ రోజు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, మన 6 జిల్లాలు మాత్రమే కాదు అధ్యక్ష, తెలంగాణకు సంబంధించి మహబూబ్ నగర్ గాని నల్గొండ గాని ఖమ్మం గాని రంగారెడ్డి కూడా ఈ రోజు 4 జిల్లాల ప్రాంతాలు కూడా వాళ్ళు కూడా ఈ రోజు నీళ్లు లేక వర్షపాతం తక్కువే ఆ ప్రాంతాలు కూడా తెలంగాణలో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. సో ఇక్కడ 6 అక్కడ చూస్తే 3 కొంత భాగం రంగారెడ్డి కూడా ఏదైతే ఉందో ఈ రోజు ఉంది అధ్యక్ష. సో దీంతో పాటు ఏదైతే మెయిన్ భాగం చేసుకోవటమే కాకుండా ఈరోజు దానివల్ల ఈరోజు మనం ఈ ప్రాంతంలో కృష్ణా గాని గుంటూరు గాని కూడా మనం స్టెబిలైజ్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా ఈరోజు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకొని ఏదైతే చర్చించిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించిన రిటైర్డ్ ఇంజనీర్స్ గాని నిపుణులు గాని కలుసుకొని తర్వాత ఇప్పుడున్న ఇద్దరు డిపార్ట్మెంట్ లో కలిసిన ఇంజనీర్స్ గాని కూర్చొని ఏ విధంగా మనకి నీళ్లు తీసుకురావాలా, ఏ రూటింగ్ ద్వారా నీళ్లు తీసుకురావాలని చెప్పి చర్చించి ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు రావాలని చెప్పి ఈ రోజు ఒక ఆలోచనతో ఒక అడుగు ముందేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే అధ్యక్ష, ఈ రోజు మనది చిట్ట చివరి రాష్ట్రం. ఈ రోజు మనం అంతా కూడా చెప్తున్నాం ఏముంది మనం పోయేదో చూస్తా ఉన్నాం అధ్యక్ష, 2500 పోయింది అని మాట్లాడుతా ఉన్నాం. ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది పైన రాష్ట్రాలు మనం వదిలితేనే మనకి నీళ్లు వచ్చే పరిస్థితి. ఈ రోజు మనం ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కోర్టులో కేసు వేసుకుంటాం, ఏదన్నా అంటే అక్కడికి వెళ్ళి కొట్లాడతాం, అంతే తప్ప వాళ్ళు కట్టుకుంటా పోతా ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు అధ్యక్ష. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కట్టుకుంటా పోతా ఉన్నారు, మన ధర్నాలు పోరాటాలు చేసుకుంటా ఉన్నాం తప్ప ఏ రోజు వాళ్ళు కట్టకుండా ఆగింది లేదు, వాళ్ళు కట్టుకుంటా ఉండే పోయే పరిస్థితి అధ్యక్ష. ఈ క్రమంలో ఈ రోజు మనం పోరాటం చేస్తూనే మనం ఒక పక్క చేస్తూనే మనం చేయాల్సింది ఏ విధంగా మన రాష్ట్రాన్ని మెరుగుపరుచుకోవాలన్న ఆలోచనతో ఈ రోజు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్న తర్వాత ఏదైతే 4 టీఎంసీ చొప్పున ఈ రోజు శ్రీశైలం నాగార్జున సాగర్ గా అధ్యక్ష దాదాపు మనకి తీసుకుంటే అధ్యక్ష ఏదైతే వర్షం ఫ్లడ్ ఇది తీసుకుంటే అధ్యక్ష దాదాపు మనకి బాగా జూలై నుంచి అక్టోబర్ దాకా దాదాపు ఎక్కువ ఉండే ఈ రోజు మనం గత 50 సంవత్సరాలుగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు ఈ 5 నెలల్లో దాదాపు ఈ 80% ఆఫ్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అది 5 నెలల్లో వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. సో 120 డేస్ గా తీసుకున్న అధ్యక్ష 4 టీఎంసీ చొప్పున 120 రోజులు దాదాపు 450 టీఎంసీని
నీళ్లను తీసుకుని వచ్చి శ్రీశైలం నాగార్జున సాగర్ లో వేసి ఏదైతే మన రాష్ట్రంతో పాటు తెలంగాణకు సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా రెండు రాష్ట్రాల దృష్టిలో ఈ రోజు ముందుకు వెళ్లాలన్న ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు 480 టీఎంసీ ఆఫ్ వాటర్ 480 టీఎంసీ ఆఫ్ వాటర్ వల్ల ఈ రోజు రైతాంగానికి సంబంధించి, తాగునీటికి సంబంధించి ఈ రోజు ఎన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం కదా అధ్యక్ష. ఈ రోజు ముఖ్యంగా ఒంగోలు గాని ఇటు పక్క తీసుకుంటా అంటే కనీసం తాగేదానికి నీళ్లు లేవు అధ్యక్ష. ఏ రోజుకి ఎండిపోతున్నాయి, అక్కడ సాగరం నీళ్లు తెచ్చుకునే పరిస్థితులు లేవు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు 480 టీఎంసీ ఆఫ్ వాటర్ ని తీసుకొని వచ్చి ఈ రోజు అక్కడ పెట్టి ఈ రోజు మొత్తానికి అందించాలని ఒక ఆలోచన. ముఖ్యంగా తీసుకుంటే అధ్యక్ష, రాయలసీమ గాని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, అలాగే మన రాష్ట్రం తెలంగాణలో తీసుకుంటే ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఈ రోజు వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా ఇది పడే పరిస్థితుల్లో ఈ రోజు ఉంటుంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఇప్పటికే నిపుణుల కమిటీ ఈ రోజు పూర్తిగా చర్చించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఒక మంచి పరిణామం ఏంటంటే అధ్యక్ష, ఈ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక మంచి సంబంధాలు ఉండదు. ఈ రోజు ఒక మంచి సంబంధాలతో ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు పెట్టారు. అన్ని ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవాలని ఒక అడుగు ముందుకు వేయటం. ఈ రోజు రెండు రాష్ట్రాలు ఎప్పుడు కొట్టుకునే విధంగా, ఎప్పుడు దేశాలతో ఉండాలని కాకుండా ఈ రోజు అన్నతమ్ములుగా కలిసి ఉండాలా అని ఒక ముందుతో ఈ రోజు ముందుకు వెళ్తున్న ప్రయత్నం అధ్యక్ష. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే అధ్యక్ష. ప్రతిదీ కూడా అధ్యక్ష మనం నెగిటివ్ గా రేపు ఇలా అయితే ఏముంటది, రేపు అలా అయితే ఏముంటది, ఎప్పుడు కూడా మనం నెగిటివ్ గా ఆలోచన చేస్తూ ఉంటే అధ్యక్ష ఏది కూడా నెగిటివ్ గానే పోతుంది అధ్యక్ష. ఒక పాజిటివ్ మైండ్ తో రాష్ట్రాల భవిష్యత్తు ఉంచుకొని ఒక పాజిటివ్ అడుగుతో ముందుకు వేస్తూ ఈ రోజు ముందుకు వెళ్తూ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ ఏదైతే తెలంగాణ భూభాగంలో నుంచి ఇంద్రావతిలోంచి ప్రాంతంలోంచి దాంట్లో నుంచి నీళ్లు తీసుకోవాలన్న ఒక ఆలోచనని ఈ రోజు ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష ఏదైనా కానీ అధ్యక్ష ఈ రోజు రెండు సంవత్సరాలకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి బైలాటరల్ ఒప్పందాలుంటాయి. ఖచ్చితంగా దానికి సంబంధించి ఎవరు ఎంత వాడుకుంటారు వాటర్ అన్న దానికి సంబంధించి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో దానికి సంబంధించి ఖచ్చితంగా షేరింగ్ ఉంటుంది. తప్పకుండా ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి, ఆ ఒప్పందాలు ఉంటాయి. ఈ రోజు ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాలు కాపాడుతూ ఖచ్చితంగా ఒప్పందాలు ఖచ్చితంగా జరుగుతాయి అధ్యక్ష. ఈ రోజు అంతెందుకు అధ్యక్ష, ఈ రోజు మన నాగార్జున సాగర్, శ్రీశైలం కూడా తీసుకుందాం. ఈ కూడా రెండు రాష్ట్రాల మధ్య ఒకప్పుడు ఒకటిగా ఉన్నాయి. ఈ రోజు ఈ రాష్ట్రాల మధ్య ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య షేరింగే రెండు డ్యామ్లు కూడా అధ్యక్ష తీసుకుంటే ఈ రోజు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ రోజు కూడా దానికి సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేసుకొని ఏదైతే వాటర్ ని ఆ రెండు ప్రాంతాల్లో ఏదైతే శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లో పెట్టుకుని ఈ ప్రాంతాన్ని అంతా కూడా రైతాంగానికి తాగునీరుకి ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్న ఒక దీంతో ఒక పరస్పర సహకారం రెండు స్టేట్స్ ఒక ఇద్దరు కలిసి ఈ రోజు ఒక ముందుకు వెళ్లాలని ఒక ఒప్పందంతో ఏదైతే ముందుకు వెళ్లాలని ఒక ప్రయత్నం అధ్యక్ష. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఈ రోజు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజు సాల్వ్ చేసుకుని ముందుకు అడుగు వేస్తూ రెండు రాష్ట్రాలకు సంబంధించి రైతాంగం బాగుండాలా, రెండు రాష్ట్రాలకు సంబంధించి తాగేదానికి నీళ్లుగా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఈ రోజు ముందుకు వస్తూ ఈ రోజు ఒక మంచి ప్రయత్నానికి నాంది పలికి ఈ రోజు ముందుకు వెళ్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులు అధ్యక్ష ఈ రోజు మనం స్వాగతించాలి అధ్యక్ష. గత 5 సంవత్సరాలు మీరు చెప్తా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళు చెప్తా ఉన్నారు గతంలో లాగా ఇది లేదని. అధ్యక్ష మీకు గతంలో 5 సంవత్సరాలు మీరు వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు. 5 సంవత్సరాలు మీకు ఏ విధంగా కూడా వాళ్ళకి ఇది లేదు అధ్యక్ష. కాబట్టి మీరు వాళ్ళతో మీకు పొసగలేదని చెప్పి, వాళ్ళతో మీకు ఇది లేదని చెప్పి తెలంగాణ ప్రాంతం ఏదో, తెలంగాణ ప్రభుత్వం ఏదో మనకి శాశ్వత శత్రువులుగా, తెలంగాణ వాళ్ళు ఏదో మనం విడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మనకి బంధాలు లేవు, మనకి ఎటువంటి అనుబంధాలు లేవు, నేనేదో వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్న ఆలోచనని పక్కన పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలు ఈ రోజు కరువు కాటకాలు తల్లాడుతున్నాయి అధ్యక్ష. రాయలసీమ గాని ఈ రోజు నెల్లూరు, ప్రకాశం చూసుకుంటే అధ్యక్ష ఈ రోజు మంచి తాగునీళ్లు అందించే పరిస్థితి లేదు. ఈరోజు తాగేదానికి నీళ్లు అందించే పరిస్థితి లేదు. ఈ రోజు మనం ఆలోచన చేసుకోవాల్సింది అధ్యక్ష, మన రాష్ట్రానికి వచ్చే గోదావరి మనకు వచ్చేసి ఏదైతే రాష్ట్రానికి సంబంధం లేకుండా గోదావరికి మన ప్రాంతానికి వచ్చే వాటర్ ఏదైతే సోర్స్ ఉందో ఎంత అని తీసుకోవాల్సింది చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు అన్ని దృష్టిలో పెట్టుకుని రెండు ముఖ్యమంత్రులు ఒక ఒప్పందం ఇదంతా అయిపోయిన తర్వాత రెండు కమిటీలు ఏదైతే నిర్ణయం తర్వాత ఒక బైలాటరల్ ఒప్పందంతో ఒక సహకారంతో ముందుకు వెళ్లే పరిస్థితి ఈ రోజు ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రయోగం జరుగుతోంది. ఖచ్చితంగా స్వాగతించాల్సింది పోయి దాన్ని ఇలా వాళ్ళు ఈ రోజు మీరు బాగున్నారు, రేపు మీరు బాగోరు అని చెప్పి ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ అప్రోచ్ తో పోకుండా ఖచ్చితంగా పాజిటివ్ అప్రోచ్ తో వచ్చి మంచి జరుగుతుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష.
మినిస్టర్ ఫైనాన్స్. అధ్యక్ష, ఈరోజు